మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. దేనికి గౌతమ్ అన్న బెస్ట్ మీకు అన్నా కొంచెం నిఖిల్ ఏమాడిండన్నా ఏమాడిండు మన గౌతమ్ అన్న ఆడిండు సింగిల్ గా ఆడిండు సింగిల్ గా విన్నర్ ప్రూఫ్ చూపించిండు ఇట్లా పోలీసు వాళ్ళు నొక్కుతురు ఏం చేస్తాను చెప్పు ఇట్లా పోలీసు వాళ్ళు నొక్కితే సార్ మేము చూసుకొని వచ్చినాం సార్ ఓకే సార్ ఒళ్ళొద్దు అంటారు కదా అన్నా ఇగో ఏం చేస్తాను చెప్పు పోలీసులు నొక్కితే ఏం చేస్తాను చెప్పు ఏం చేయలేం కదా చెప్పు మేము ఒక బిగ్ బాస్ అనేది పెట్టడం లేకుండా మళ్ళా దాడి చేశారు ఇప్పుడు పోలీసులు ఇగో ఓట్లేసేది మేమే ఓట్లేసి గెలిపించేది మేమే కానీ ఏం చేస్తాం పోలీసులు బయటికి రాకపోతే కథ వేరే ఉంటది ఏం చేస్తారు మీడియా అందరూ ఒకటైతే వేరే ఉంటది మనం అందరం ఒకటి అవ్వాలా మనం అందరం మీడియా మీరు మీడియా అవునా లాస్ట్ టైం పల్లె ప్రసాద్ విన్నాడు సిద్ధరా గెలిచిండు అవునా కానీ బాగా ఆడింది కదా ఇప్పుడు గౌతమ్ అయితే కాదు చెప్పండి ఈడ మనం అందరం ఒకటైనా మనకో మనం అందరం ఒకటైనా మనకో గౌతమ్ కాదు గౌతమ్ విన్నది కాదంట గౌతమ్ విన్నది కాదు గౌతమ్ విన్నర్ కాదు గౌతమ్ విన్నర్ కాదు గౌతమ్ విన్నర్ కాకపోతే బిగ్ బాస్ సీజన్ వేస్ట్ వద్దు అవసరం లేదు విన్నర్ అవుతారు గౌతమ్ జనాలలో మనోడే విన్నారు అంటే బ్రదర్ చెప్పేది అంటే లాస్ట్ టైం ఎలాంటి గొడవలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు ఇలా గొడవలు సృష్టిద్దాం అనుకుంటున్నారా సృష్టిద్దామంటలే అన్నా గొడవలు సృష్టించాలి ఒక్క నిమిషం నిఖిల్ విన్నర్ అనుకో వద్దు మనకి సింగిల్ అతను కర్ణాటక అతనే ఎవరు నిఖిల్ అని కర్ణాటక అది ఏం లేనా గౌతమ్ విన్నర్ సింగిల్ గా ఆడిండు జనరల్ ఆడిండు అన్నా చెప్పన్నా గౌతమ్ అంతే ఫ్లవర్ అనుకున్నావా గౌతమ్ విన్నర్ కావాలన్నా కాకపోతే కథ వేరే ఉంటది కానీ నిఖిల్ కి విన్నర్ ఇచ్చేసాడు ఆల్రెడీ అయిపోయింది టాక్ వచ్చేసింది అది నిఖిల్ కి విన్నర్ అని వాడు ఏం ఆడిండన్నా నిఖిల్ గౌతమ్ గేమ్ ఆడా నిఖిల్ గేమ్ ఆడలేదా ఎవరు గౌతమ్ గేమ్ ఆడా నిఖిల్ గేమ్ ఆడలేదా ఆడిను గౌతమ్ సింగిల్ గా బాగా ఆడిండన్న మేము ఓట్లు వేసింది ఆయనకే విన్నర్ కావాలని బాగా ఆడిండు ఇప్పుడు మీ వల్ల ఎంత క్రౌడ్ వచ్చింది దీని సమస్య ఎవరు దీని సుమారు కొన్ని వందల మందికి వీళ్ళందరూ నిఖిల్ ఫ్యానే సారీ గౌతమ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ అయిపోయింది ఓకే అన్నా వీళ్ళందరూ వచ్చింది గౌతమ్ కోసమే అన్న వీళ్ళందరూ గౌతమ్ కోసం వచ్చి చాలా మంది చెప్తున్నారు అన్నా నిఖిల్ కోసం ఎవరు రాలేడు ఇక గౌతమ్ కోసం వచ్చిర్రు గౌతమ్ విన్నర్ టైటిల్ విన్నర్ కానీ నిఖిల్కి ఇచ్చిర్రు ఎందుకు ఇచ్చిర్రు చెప్పు ఏరన్నా నిఖిల్ తప్పది అంటే ఇప్పుడు మీ ఇంతమంది ఇంతమందికి జనాలు గుంపయ్యారు ఇప్పుడు ఇదంతా కారణం ఎవరు గౌతమ్ కోసం వచ్చారు వీళ్ళందరూ గౌతమ్ లాస్ట్ టైం లాగా బస్సులు ధ్వంసం చేస్తారా లాస్ట్ టైం ఎందుకు వచ్చిరంటే పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ వచ్చిర్రు ఓకే పర్లేదు రైతు బిడ్డ కోసం మేము ఓట్లు చేసినాం రైతు బిడ్డ గెలిచిండు దేనికోసం గెలిచిండు నిజాయితీ ఆడిండు కాబట్టి గెలిచిండు ఎవరు పైసలు ఇచ్చి ఏం గెలిపేలే కదా నిజాయితీగా ఆడింది కాబట్టి గెలిచిండు ఈసారి అట్లా అవ్వాలి నిఖిల్కి ఇచ్చిండు అనుకో విన్నర్ అయితే వేస్ట్ అన్న గౌతమ్ ఇచ్చేసిరు అంటే ఇప్పుడు నిఖిల్కి ఇచ్చేసిరు నిఖిల్ గౌతమ్కి ఇవ్వలేదని ఇప్పుడు మీ అందరూ ధర్నా చేస్తున్నారు ఇప్పుడు చేసామన్నా ఎందుకు ఇంతమంది కొన్ని వందల మంది ఎందుకు వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిరంటే గౌతమ్ కోసమే చూడు ఇప్పుడు చూడు
గౌతమ్ కోసమే బ్రో, మీరందరు గౌతమ్ కోసం వచ్చినా చెప్పండి చెప్పండి కానీ మీరందరు గౌతమ్ కోసం వచ్చి రాలేదా? గౌతమే ముద్ద వీళ్ళందరూ వచ్చింది కనిపించట్లేదు ఏంటి గౌతమ్ ఫ్యాన్స్ కదా? వీళ్ళందరూ గౌతమ్ ఫ్యాన్స్ అడాలి. మాట్లాడాలి మరి గౌతమ్ అన్న ఫ్లవర్ కాదు, ఫ్లయర్. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎంత ఓట్లు చేసి ఓట్లు వచ్చాయి, కావాలని రాజకీయం చేశారు ఇక్కడ. ఇదంతా పాలిటిక్స్. నిఖిల్ గారు నా గౌతమ్ పాలిటిక్స్ ఓట్లు వచ్చింది. ఇది కేవలం ఇప్పుడు కన్నడ వాళ్ళకి ఇప్పుడు గెలిపించారని చెప్తున్నారు, తెలుగు వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడ్డా సరే కన్నడ వాళ్ళని గెలిపించారని చెప్తున్నారు. ఇది కరెక్టే కాదు. మీ అమ్మ మీరంతా రాజకీయం నాగార్జున గారు ఇవ్వదు, అది కావాలి. ఏందన్నా అంత మొత్తం రాజకీయం చేస్తానన్నా, ఇది రాజకీయం కాదు, ఇది లవడాలో లవడాలో బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ చూడకూడదు ఇక్కడ, అంతే చూడు. ఎందుకని ఇంత రాజకీయం అయితే కష్టపడి సంపాదించాడు. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్. ఈ సీజన్ కాదు, లాస్ట్ సీజన్ నుంచి. ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది 2 రాష్ట్రాలలో కోట్లలో ఉన్నారు బ్రో, కోట్లలో ఉన్నారు. అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక 10 ఓట్లు పోతున్నాయి బ్రో. ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, నాగమామకి చెప్తున్నా, ఇది నాగమామ, నాగమామ నువ్వు ఈ షో చేస్తే ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి, మేము 2 రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది కప్ ఎవరైనా కొట్టని బ్రో, కప్ ఎవరైనా కొట్టని, అది మనకు సంబంధం లేదు. ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని, మీడియా వాళ్ళని తరిమి కొడుతున్నారు, ప్రజలను కూడా తరిమి కొడుతున్నారు. మీరు చూడట్లేదు, మీరు గడ్డ పైన ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. ఒకటే మాట నేనేం చెప్తున్నా, అన్ఫేర్ అనుకోవచ్చా? చాలా అన్ఫేర్ ఇది, చాలా అన్ఫేర్ ఇది. గౌతమ్ గౌతమ్కి ఎందుకు ఇవ్వాలి? గౌతమ్ అంటున్నారు అన్నా కదన్నా, గౌతమ్కి ఎందుకు ఇవ్వాలని. ఎంత కష్టపడ్డాడు గౌతమ్. నువ్వు చూడలే ఎంత కష్టపడ్డాడు. అవును, చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడడానికి మగోడాడు గౌతమ్, మగోడు. వన్ సీజన్ మొత్తం ఒకటే ఆడింది కాబట్టి, సీజన్ మొత్తం 1 మ్యాన్ షో, 1 సైడెడ్ ఆడింది కదా గేమ్ మొత్తం. అలాంటి అతనికే రావాలి కదా. అతను నిఖిల్కి ఇస్తున్నట్టు న్యూస్ అలాగే వచ్చింది బయట, అది కరెక్ట్ కాదు కదా. అందులో మా తెలుగోడు అతనికే రావాలి కదా. అదే సో అలా మేము గౌతమ్కి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఆల్రెడీ నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. అట్లా సార్ అన్న గేమే ఆడలే నిఖిల్ సరిగా. గౌతమ్ ఎక్కువ ఆడండి గేమ్. గౌతమ్ ఆడి గౌతమ్ ఇవాళ ఏ టాస్క్ ఇచ్చినా కూడా గౌతమ్ సిన్సియర్ గా చేసిండు. సో అతనికి రావాలి కదా. బయట ఓటింగ్ కూడా గౌతమ్కి ఎక్కువ వచ్చింది. అలాంటి గౌతమ్కి ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు, నిఖిల్కి ఇస్తున్నారు. అది న్యాయం కాదు కదా అది. సో నా గౌతమ్కే రావాలి, గౌతమ్కే రావాలి. ఓకే అన్న, మీరు అనుకున్నట్టు నిఖిల్. సో మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఇక్కడైతే తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో అంతమంది జనాలు అయితే గుమ్మిగూడిపోయారు. సో ఒకరే కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల సంఖ్య అయితే ఈ ఏరియా మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు. అంటే లాస్ట్ సీజన్లో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన ఏదైతే ఉద్రిక్త వాతావరణం మొత్తం కూడా మరలా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సుమారు కొన్ని వందల సంఖ్యలో అయితే ఏరియా మొత్తం ఫిల్ అయిపోవడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఒకరే కాదు, ఇద్దరు కాదు, ఈ బిగ్ బాస్ సీజన్
సీజన్ 8 చూడడానికి కూడా చాలా మంది రావడం జరిగింది. సో ఒకరిగా ఇద్దరు కాదు, సో లేడీస్ కావచ్చు, అదేవిధంగా జెంట్స్ కావచ్చు. టైము ఇప్పుడు సుమారు 11 సరే ఇంతమంది రావడం జరుగుతుంది. సో దీని మీద పోలీసులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సో పోలీసుల బందోబస్తు అయితే మాత్రం విపరీతంగా ఉంది. సుమారు 300 మందికి పైగా పోలీసులు వచ్చారు అయినా సరే ఏమీ ఉపయోగం లేనట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయలేక, అంటే 300 మంది పోలీసులు ఇంతమంది క్రౌడ్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఎందుకు ఇంకా పోలీస్ వ్యవస్థ అన్నట్టుగా ఇక మంది చాలా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. సో ఈ ప్రజల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుండగా మనకైతే స్థానికులు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళందరూ కూడా గౌతమే గెలవాలి, గౌతమ్కి అన్యాయం జరిగిందన్నట్టుగా వాళ్ళైతే వాపోతున్నారు. సో లాస్ట్ సీజన్ మనకి ఏదైతే పల్లవ్ ప్రశాంత్ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో సేమ్ అదే ఇన్సిడెంట్ అయితే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు విపరీతమైన కొట్లాటలో ఏమి జరుగుతుంది. సో పోలీసులు కూడా రావడం జరుగుతుంది. సో పోలీసులు వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు ఏమి చర్యలు చేపట్టట్లేదు, కేవలం ఇదంతా పోలీసు లోపం వల్ల మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది జనం ఒకసారి గుమికూడిపోయారు. సో ఇప్పుడు దాకా అయితే ఎవరు లేరు, ఒక్కసారి ఇంతమంది రావడానికి కారణం ఎవరు అన్నట్టుగా చాలా వాటిని వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లైవ్ నడుస్తున్నా సరే ఇప్పటికి కూడా ఎవరు అంటే ఒక్కసారిగా ఇంతమంది జనం గుమిగూడిపోయేసరికి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఇంతమంది జనం ఒకరిగా ఇద్దరుగా సుమారు 100 సంఖ్యలో అయితే రావడం జరిగింది. సో మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు లాస్ట్ సీజన్ ఏదైతే పల్లవ్ ప్రశాంత్ సీజన్ జరిగినప్పుడు ఎంతైతే గోల్ జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అదే గోల్ జరుగుతుంది. సో పోలీసులు కూడా వాళ్ళైతే కంట్రోల్ చేస్తున్నారు. సో పోలీసులు కూడా అయితే వాళ్ళనైతే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా పోలీసుల మీద లాఠీ చేస్తున్నారు. సో ఇంతమంది జనం ఒకరిగా ఇద్దరు కాదు, సో కొన్ని 100 మంది జనం ఒకసారి అయితే గుమిగూడిపోయారు. సో ఎవరు వీళ్ళందరూ ఒక్కసారి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారన్నట్టుగా కొన్ని అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎవరు వీళ్ళందరూ ఇప్పుడు లైవ్